ఆదుకుంటాడనుకున్న మనిషి అవమానించి పంపించిన తర్వాత నువ్వు మాత్రం ఏం చేయగలవు చెప్పు? ఈ తాళిబొట్టు అమ్మితే 10,000 వస్తాయి కదా. తాళిబొట్టుకు నోచుకొని దురదృష్టవంతురాల్ని నేనొక వేసేనమ్మా. అందుకే చెబుతున్నాను, ఆ తాళి అమ్మద్దు. కావాలంటే ఎక్కడైనా తాకట్టు పెట్టి డబ్బులు ఇప్పిస్తాను. డబ్బులు అరేంజ్ చేయడానికి టైం పట్టిందండి, అందుకే లేట్ అయింది. ఇప్పుడు వీళ్ళ ఆయన ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నారు. మన ఇంట్లోకి మనకి తెలియకుండా ఎవడో వచ్చి గడి పెట్టి వెళ్ళాడంటే ఇదేమన్నా చిన్న విషయమా? ఖచ్చితంగా మనమేదో ప్రమాదంలో ఉన్నామక్క. భార్గవి, నేను ప్రియని మాట్లాడుతున్నాను. ఏంటి ప్రియా? మున్ని చాలా ప్రమాదంలో ఉంది భార్గవి. ఏమే, నీకు ఫోటో చూపించినా కూడా భయం కలగడం లేదా? ఆ రోజు మనం హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు మున్నికి జ్వరం ఎందుకు వచ్చింది? జ్వరం తగ్గిన తర్వాత కూడా నిద్ర మధ్యలో మున్ని ఎందుకు ఉలిక్కిపడి లేస్తోంది? నాకు భయం వేస్తోంది అని పదే పదే ఎందుకంటోంది? రాత్రి ఎవరు మన ఇంట్లో దూరి మనకి తెలియకుండా మనందరి గదులకి గడియ పెట్టాడు. ఇప్పుడు ప్రియా కాల్ చేసి మున్ని ఆపదలో ఉందని చెప్పింది. హరిబాబు గారి గురించి ఇంకేదో చెప్పబోతూ మధ్యలోనే ఫోన్ కట్ చేసింది. అసలు ఏం జరుగుతోందక్క? మున్ని ఆపదలో ఉండడం ఏంటి? దానికి హరిబాబుకి సంబంధం ఏంటి? చెప్పక్క, నిజంగా మున్ని ఆపదలో ఉందా? చెప్పక్క, చెప్పు చెప్పు చెప్పక్క. అవునే, మున్ని ఆపదలో ఉంది. ఆపద ఎవరి వల్ల కాదు, ఆ హరి వల్లే. హరి మున్ని చంపేయాలని చూస్తున్నాడే. ఎందుకంటే ఆ రామ్దేవ్ని హరి చంపడం మున్ని చూసింది కాబట్టి. ఆ హరి అనుకున్నంత పని చేస్తాడు భార్గవి. తన దాకా వస్తే ఎవరిని వదిలిపెట్టడు. తను పంపించిన రౌడీలు రామ్దేవ్ని చంపలేకపోయారని, రామ్దేవ్ బ్రతికుంటే తనకి ప్రమాదమని స్వయంగా హరి వచ్చి రామ్దేవ్ని చంపి వెళ్ళిపోయాడు. మున్నిని కూడా చంపేస్తాడేమోనని నాకు భయంగా ఉంది భార్గవి. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నేనెంత భయపడుతున్నానో నీకు తెలీదు. ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవని చెప్పలేదు. మున్ని ఇక మనకి దక్కదు భార్గవి, దక్కదు. ఎందుకు దక్కదు? దక్కుతుంది. మున్నిని ఎవ్వరు ఏమి చేయలేరు. మున్ని నాకు దక్కుతుంది. దక్కించుకుంటాను. పెద్ద రౌడీనంటావు, 100 మర్డర్లు చేశానంటావు. 2 రోజులైనా ఒక బుడ్డదాన్ని చంపలేకపోయావు. సిగ్గులేదురా నీకు? ఆ ఇన్స్పెక్టర్ రాకపోయినట్లయితే అప్పుడు దాన్ని చంపేసేవాడిని. అది కరెక్ట్ టైంకి వచ్చి అడ్డుపడింది. ఏసారి ఎట్లైనా దాన్ని ఖతం చేస్తా. ఎప్పుడు వేస్తావురా నువ్వు ఆలోచించి కరెక్ట్ ప్లాన్ గీసి వేసే లోపల ఆ ఇన్స్పెక్టర్ నన్ను వేసేలాగుందిరా. రేయ్, నీకు నా పొజిషన్ అర్థం కావట్లేదురా. ఆ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి నాకు వార్నింగ్ ఇస్తూనే ఉందిరా. నువ్వు ఏదో ఒకటి చేయరా. నీలాంటి చవట దద్దమ్మను నమ్ముకుని చేతులు ముడుచుకుని కూర్చున్నాను. దాన్ని చంపేరా, లేకపోతే నేను చచ్చేలాగున్నాను.
నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? రాయబారానికి వచ్చావా లేకపోతే రాజకారాలు ఏమైనా వెలగబెట్టడానికి వచ్చావా? ప్రాధేయపడటానికి వచ్చాను బావగారు. కొంగు పట్టి అడుక్కోటానికి వచ్చాను. కానీ నా కోసం మాత్రం కాదు బావా. నా కాపురాన్ని నిలబెట్టమనో, నీ తమ్ముడి భార్యగా నా స్థానాన్ని నాకిమ్మనో, లేకపోతే రేపు పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరని సంఘం అడిగితే మీ తమ్ముడి పేరు చెప్పమని అడగడానికి మాత్రం రాలేదు బావా. నా మున్నిని ఏం చేయకుండా వదిలేయండి. మీ కాళ్ళు పట్టుకుంటాను బావా. నా మున్నిని వదిలేయండి బావా. నా మున్నిని ఏం చేయకుండా వదిలేయండి. మీ కాళ్ళు పట్టుకుంటాను బావా. నా మున్నిని వదిలేయండి బావా. దయచేసి మున్నిని ఏం చేయకుండా వదిలేయండి బావా. మీకు పుణ్యం ఉంటుంది. ఏంటి ఇది? ఫోన్ చేసి నా పేరు చెప్పగానే పరిగెత్తుకుంటూ వచ్చేసావా? దాన్ని చంపేస్తే నీకొచ్చిన నొప్పేంటి? ఏదో నీ కడుపున పుట్టిన బిడ్డను చంపేస్తున్నట్టు అంతగా బాధపడిపోతున్నావేంటి? మున్నికి నేను జన్మనివ్వకపోవచ్చు, కానీ జన్మనిచ్చిన బిడ్డ కంటే నాకు మున్నినే ఎక్కువ బావా. కావాలంటే నా కడుపులోని బిడ్డని బలి తీసుకోండి, కానీ మున్నిని మాత్రం ఏం చెయ్యొద్దు బావా. ఏం చెయ్యొద్దు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి సెంటిమెంట్, ఏమి సెంటిమెంట్! కడుపులోని బిడ్డ కోసం దేన్నైనా వదులుకోవడం చూశాను, కానీ కడుపులోని బిడ్డనే వదులుకోవడం నీ దగ్గరే చూశాను. అయినా నీ కడుపులోని బిడ్డను చంపితే నాకేమొస్తుంది? నేను చంపుతుండగా అది చూసింది, అందుకే దాన్ని చంపేస్తాను. ఇంకా దానికోసం నీ బిడ్డనే వదులుకోవడానికి సిద్ధపడ్డావంటే దాన్ని చంపకుండా ఆపడానికి నువ్వేమైనా చేస్తావే. అందుకే నీ అడ్డు కూడా తొలగించుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? లాక్కుంటూ మెట్ల మీదకి తీసుకెళ్తాను. అక్కడి నుంచి ఒక్క తోపు తోస్తాను. మాజీ భర్తను కలవడానికి వచ్చిన నిండు చూలాలు మెట్లు జారి కింద పడి చచ్చిందని రేపు ఉదయం పేపర్లో వస్తుంది. నాకు దరిద్రం వదిలిపోతుంది. రావే, 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 రావే. మనిషివా పశువా? నిండు చూలాలను హింసించడానికి నీకు మనసెలా వచ్చింది? చెయ్యి, నీకు తమ్ముడినై పుట్టినందుకు సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంట్రా, నీకు నీ అన్న కంటే వదిలేసిన పెళ్ళమే ఎక్కువైందా? నోటుకొచ్చినట్టు వాగుతున్నావు. నోటికొచ్చినట్టు వాగడం కాదు, నువ్వు చేసిన పనికి నిన్ను అడ్డంగా నరికయ్యా. తను నాకు భార్య కాదా అన్నది ముఖ్యం కాదు, నిండు గర్భిణి. తల్లితో పాటు కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపేయాలనుకుంటున్నావా? భార్గవి, ఈ పాపాత్ముడి దగ్గరికి నువ్వెందుకు వచ్చావు? అసలు వీడి దగ్గరికి రావాల్సిన అవసరం నీకేం వచ్చింది? అసలు ఇంటికి ఎందుకు వచ్చావు భార్గవి? నీకెక్కడైనా ఏదైనా అవసరం ఉంటే నాకు ఒక్క మాట చెప్పు, అంతేగాని ఈ రాక్షసుల మధ్య మాత్రం అడుగు పెట్టకు. ఈ రాక్షసుడికి తమ్ముడై పుట్టిన పాపానికి వాడి తరఫున నేను క్షమాపణ చెప్తున్నా. నన్ను క్షమించు భార్గవి, క్షమించు. ఆగు భార్గవి,
ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఇంతసేపు ఏం చేస్తున్నావు ప్రియ? ఇక్కడ జరుగుతోంది నీకు తెలియటం లేదా? నేను రావడం ఒక్క క్షణం ఆలస్యమైంటే భార్గవి ప్రాణాలు కోల్పోయి ఉండేది. ఎందుకు ప్రియా? ఎందుకు నువ్వు ఇంట్లో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నావు? నేనేం చేయగలనండి? వాడతాను కదా. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఏమీ చేయలేనండి, ఏమీ చేయలేను. భార్గవి, భార్గవి, అమ్మా భార్గవి, 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 ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? భార్గవి, ఎక్కడికి వెళ్ళావు భార్గవి? అసలు గత్తాటి బయటికి రావద్దని చెప్పానా? ఇంట్లోంచి బయటికి ఎందుకు వెళ్ళావు? నేను నిద్రపోమన్నాను కదా. ప్రశాంతంగా నిద్రపోయే విషయం చెప్పావా అక్క? పాప ప్రమాదంలో ఉందని తెలిసి కూడా నేనెలా ప్రశాంతంగా ఉండగలననుకున్నా? దేవుడి మీద భారం వేయడం తప్పిస్తే మనం ఏం చేయగలం భార్గవి? ఇప్పటి వరకు ఆ దేవుడి మీద భారం వేశాం కాబట్టే మన కోరికలు ఆయనకి భారం అయ్యాయని మన అనుకున్న వాళ్ళందరినీ మనకి దూరం చేశాడు ఆ భగవంతుడు. పాప విషయంలో అలాంటి తప్పు చేయలేనక్క. అందుకే నా పాపని నేనే కాపాడుకుందామని వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళావే? హరిబాబు దగ్గరికి. వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళావే? వాడు అసలే పాపాత్ముడు. నేనేమైనా చేస్తుంటే? నన్నేం చేసినా పర్వాలేదక్క. మున్నిని మాత్రం ఏం చేయకుండా వదిలేస్తే చాలు. అవసరమైతే నా కడుపులోని బిడ్డనైనా వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నా మున్నిని మాత్రం నేను దూరం చేసుకోలేను. ఏం మాట్లాడుతున్నావే? నీ కడుపున పుట్టని బిడ్డ కోసం నీ కడుపున పుట్టబోయే బిడ్డని దూరం చేసుకుంటావా? కల్లో కూడా అలాంటి మాటలు మాట్లాడొద్దు. ఏంటక్క, కడుపున బిడ్డలు పుడితేనే బిడ్డలవుతారా? మున్నితో నాకున్న అనుబంధం ఎలాంటిదో నీకు తెలుసు కదా. నేను ఇక్కడికి వచ్చి 2 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళబోతుంటే అమ్మా అని నా కాళ్ళు పట్టేసి నన్ను వెళ్ళనివ్వలేదు. ఎక్కడి నుంచి వచ్చిందా ఆ మమకారం? నన్ను చూసిన వెంటనే అమ్మా అని ఎందుకు పిలిచింది? తనని ఒక్క క్షణం చూడకపోతే నాలో ఎందుకు కంగారు పుడుతుంది? తనని హత్తుకుంటే నాలో అమ్మతనం ఎందుకు పొంగుకొస్తుంది?
ఇవి చాలవు మున్ని నా బిడ్డని చెప్పుకోవడానికి. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా నేను నా బిడ్డను దూరం కానివ్వనక్క, దూరం కానివ్వను. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి మా ఇల్లు